హలో అందరికీ. ఇదైతే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూయేషన్. ఇప్పుడు మేమైతే ధర్మస్థల నుంచి కుకే సుబ్రహ్మణ్యం వెళ్తున్నాము. ఇంకా ఎవరైనా ధర్మస్థల వీడియో చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. కుకే సుబ్రహ్మణ్యం ప్రత్యేకత ఏంటి అని అంటే అక్కడైతే సర్ప సంస్కార పూజలు చేస్తారు. ఇంకా కుకే సుబ్రహ్మణ్యంలో మేమేమేమి చూసామో మీరైతే ఈ బ్లాగ్లో చూస్తారు. ఇంకా మేము అలా స్టార్ట్ అయ్యామో లేదో ఇక్కడైతే మాకు దారిలో చాలా రివర్స్ కనిపించాయి. ధర్మస్థల వీడియోలో నేనైతే ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో టెంపుల్కి అయితే కంపల్సరీ డ్రెస్ కోడ్ ఉంటుంది. అబ్బాయిలైతే షర్టు పంచ, అలాగే అమ్మాయిలైతే శారీ చుడిదార్ వేసుకోవాలి. సో అబ్బాయిలు గుడిలోకి వెళ్ళిన తర్వాత షర్ట్లు రిమూవ్ చేసేసి లోపలికైతే వెళ్ళాలి. దారిలో మాకు సౌత్ తడక మహాగణపతి టెంపుల్ కనిపించింది. ధర్మస్థలం నుంచి ఇదైతే 16 కిలోమీటర్స్. దారిలో గోశాల కూడా కనిపించింది. ఇక్కడైతే చాలా ఆవులు ఉన్నాయి చుట్టూ కొబ్బరి చెట్టులతో. సో ఇంకా అలా ముందుకు వెళ్తే బస్ స్టాండ్ కూడా ఉంది. సో ఈ టెంపుల్కి అయితే దగ్గరలోనే బస్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉంది. సో ఇంక ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అని అంటే గోపురం కానీ మండపం కానీ ఉండదు. వినాయకుడి విగ్రహం అయితే బయటే ప్రతిష్ఠించుంటారు. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ చాలా మంది గంటలు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు అని అడిగితే ఎవరైనా మొక్కుకుంటే లేదా వాళ్ళ మొక్కు నెరవేరితే ఇక్కడ గంటలు కడతాను అని చెప్పారు. ఇంకొక ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ వినాయకుడికి ప్రతిరోజు నైవేద్యంగా దోసకాయ పెడతారు. ఇక్కడ ఈ గుడి బయటకు రాగానే మనకి చాలా షాప్స్ ఉంటాయి. సో ఇక్కడైతే మసాలాలు ఎక్కువ దొరుకుతాయండి. అవి కూడా ఇక్కడ పండించినవే. సో ఇంకా మనకి ఇక్కడ గంటలు అలాగే టాయ్స్ అలా కూడా ఉంటాయి. గంటలు అయితే మనము ఎవరైనా మొక్కు తీర్చుకునే వాళ్ళు లోపల కట్టొచ్చు. మేము దర్శనం చేసుకున్న తర్వాత కుకే సుబ్రహ్మణ్యంకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంక ఇక్కడ నుంచి అయితే మనకి అరౌండ్ 50 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. నేను చెప్పాను కదా మీకు చార్మడి ఘాట్ రోడ్ అలాగే షిరిడి ఘాట్ రోడ్ ఉంటుందని. సో మేమైతే చార్మడి ఘాట్ రోడ్ నుంచి వచ్చాము. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదేనండి షిరిడి ఘాట్ రోడ్. అయితే ఇక్కడైతే రోడ్ సరిగ్గానే లేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనము చార్మడి ఘాట్ రోడ్ లో రావడమే మంచిదైంది. సో మేము ఇంకా అలా రోడ్ ఎక్కామో లేదో వర్షం చాలా పెద్దదైంది. వ్యూ చాలా బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి.
మేమైతే కుకే సుబ్రహ్మణ్యం రీచ్ అయిపోయాం. ఇంకలా ముందుకు రాగానే మాకైతే కుకే శ్రీ అభయ మహాగణపతి టెంపుల్ కనిపించింది. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇది కూడా పెంకులతో కన్స్ట్రక్షన్ చేశారు. లోపల ఎలా ఉందో మీరు కూడా చూసేసేయండి. మహాగణపతి టెంపుల్ పక్కనే శ్రీ వనదుర్గ టెంపుల్ అయితే ఉంది. సో ఈ గుడి కూడా పెంకులతో కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా చాలా ఇయర్స్ నుంచి ఉంది ఈ టెంపుల్. మీరు కూడా ఎలా ఉందో లోపల చూసేసేయండి. ఇదేనండి కుకే సుబ్రహ్మణ్యం టెంపుల్ అయితే. నాకు ఈ టెంపుల్ చూడగానే చాలా పాజిటివ్ ఎనర్జీ, అలాగే దాని బ్యాక్గ్రౌండ్లో అలా గ్రీనరీ, కొండలు, మంచు పొగతో చాలా అందంగా కనిపించింది టెంపుల్ అయితే. టెంపుల్ లోపలికి ఫోన్స్ అలౌ ఉంది, కానీ మనం వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ అయితే లేదు. మీరు కూడా టెంపుల్ని చూసేసేయండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా లోపల పంజర్లి అనే దేవుడు కూడా ఉన్నాడు. నేనైతే ఈ పేరుని కాంతారాలో విన్నాను. సో నాకు తెలిసి మీ అందరు కూడా అక్కడే వినుంటారు. ఇంకా పక్కన ఒక టెంపుల్ ఉంది. అది కూడా ఆది సుబ్రహ్మణ్య టెంపుల్. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కూడా ఉందండి. సో ఇంకా అలా ముందుకు వెళ్తే రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడైతే సర్ప సంస్కార పూజ జరుగుతుంటుంది. అదైతే 2 days జరుగుతుంది మనకి. సో మనం తీసుకున్న టికెట్ మీదే మనకి అకామిడేషన్, అలాగే ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడైతే షాప్స్ ఉన్నాయి. ఇంకా అలా షాప్స్ చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకైతే టెంపుల్ వస్తుంది. ఇక్కడ ఈ టెంపుల్ నేమ్ వచ్చేసరికి ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్. టెంపుల్ కి మధ్యలో ఒక రివర్ ఉంటుంది. సో ఇటు పక్కన అయితే పూజలు జరుగుతున్నాయి. అలా ముందుకు వెళ్తే పార్క్ ఉంటుంది. అలా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ అయితే మనకి రాగి చెట్టు కనిపిస్తుంది. రాగి చెట్టుకు అయితే చాలా మంది ముడుపులు కడుతున్నారు. అలాగే నదిలో అయితే రాళ్ళు కూడా పేరుస్తున్నారు.
ఇంతటితో కుకే సుబ్రహ్మణ్యం టెంపుల్ విజిట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఫర్దర్‌గా నా వీడియోస్‌లో చూస్తారు. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.